అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డికి దారేది ఇది ఎప్పటినుంచో లోపల జరుగుతున్న చర్చనే. కాకపోతే ఇప్పుడు బయట ఓపెన్గా జరుగుతుంది ఈ చర్చ. రేవంత్ రెడ్డి దారి ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, ఇంకా దారి ఏంది అంటారా? కాంగ్రెస్ ఎప్పుడు విసుకుతుందో ఆయనకు కూడా తెలియదు. కాంగ్రెస్ పిసుకుతుందేమో అని ఆయన ఆల్రెడీ కొన్ని దారులు పెట్టుకున్నాడు. అందుకు అనుగుణంగా ఆయన పరిపాలన నడుస్తుంది. ఆయన రాజకీయాలు మొత్తం అట్లే నడుస్తుంది. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా బగ్గు అని మండుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్ చేసింది చూసినాం కదా. ఆయన మధ్య చేస్తున్న కామెంట్స్ అవే కదా. ఆయన ఎంత సరిది చెప్పుకున్నా ఆయన ఏం చెప్పాలో చెప్పదలుచుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. 15 నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే గ్రౌండ్ మిస్ అయిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. అక్కడ డౌట్ వస్తుంది. ప్లస్ ఆయన రిలేషన్స్, రేవంత్ రెడ్డి కమ్మవారి నీడలో ఉండడాన్ని ఎవరు ఫేస్బుక్లో పెట్టినారు. కమ్మవారి నీడలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. నేను కులానికి అంటగట్టను కానీ ఆయన చంద్రబాబు నీడలో పనిచేస్తున్నాడు. ఇంతవరకు ఫుల్ క్లారిటీ ఉంది. చంద్రబాబు నీడలో పనిచేస్తున్నాడు, చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడు. చాలాసార్లు ఆ విషయం మనకు ఓపెన్గా కనిపించింది. సరే, ఆయన ముందున్న దారి ఏంది, ఆ విషయం మీద డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఒక 1000 ఏనుగుల బలం. రిపోర్ట్ కొట్టే వాళ్ళు కొడుతూనే ఉన్నారు, కొట్టని. బట్ మీ సబ్స్క్రైబ్ మాత్రం కొనసాగించండి. నేనైతే కొన్ని రాసిన ఇక్కడ. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి ప్రవర్తనలో చాలా చేంజ్ వచ్చింది. అది ఒరిజినల్ కాంగ్రెస్లో కాదు, కాంగ్రెస్ అధిష్టానంలో కూడా డౌట్ క్రియేట్ చేసింది. కాకపోతే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అని అనిపిస్తుంది. నిస్సహాయ స్థితి. వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఓడిపోవడం, వాళ్ళకు మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ కనబడకపోవడం, డబ్బులకు బంగారు బాదుగుడ్డు తెలంగాణ కావడం, డబ్బులను సేకరించి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం, పరిపాలన ఫెయిల్ అయిపోయినా కాంగ్రెస్ ఇంకొక 30 ఏళ్ళు పాతి పెట్టేస్తారు తెలంగాణ జనం అని అర్థమైనా ఇట్లే పరిపాలిస్తే, రేవంత్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నాడని తెలిసినా, రేవంత్ రెడ్డి ఏదో నడిపిస్తున్నాడని అనుమానం ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఏం చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడున్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లోపల బర్న్ అవుతున్నారు. ఒకరిద్దరు లీడర్ అప్పుడప్పుడు బయట పడుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన ఒక్కరు మాట్లాడిన మాటలు కాదు, అది కాంగ్రెస్ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. కొన్ని నెలల నుంచి, దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ అప్పటి నుంచి జరుగుతున్న చర్చ ఇది. పార్లమెంటులో బీజేపీ 8 సీట్లు గెలవడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి అని అధిష్టానం రిపోర్ట్ తెప్పించుకుంది. వాళ్ళకు 3 మెన్ కమిటీని తెలంగాణకు పంపిస్తే వాళ్ళు ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి, ఓడిపోయిన పార్లమెంటులో ఉన్న సీనియర్లను పిలిచి మాట్లాడి రిపోర్ట్ తయారు చేసి ఇదంతా కావాలనే వీకెస్ట్ పర్సన్కి ఇచ్చి బీజేపీకి సహాయపడారని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి అనుమానాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పటి నుంచి అన్నీ నడిచినాయి. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పిల్లి గుడ్డిదైందనుకో, ఎలుక ఏం చేస్తుంది? అంతే. ఇక్కడ పిల్లి గుడ్డిది, అందుకే ఎలుక ఆడిస్తుంది. కుక్క తోకను ఆడిస్తలే, తోకనే కుక్కను ఆడిస్తుంది. అది సిచ్యువేషన్. ఆయనకు అందుకే ఈ మధ్య టీడీపీని మస్తు ఒగిడిండు మొన్న ఖమ్మంలో. అసలు టీడీపీ ఎన్టీఆర్ ఆత్మ శాంతించడానికే బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని పిలిపించిండు. ఆయన మాటకు వాల్యూ లేదు, ఎవరు కూల్చలే, ఒక్క దిమ్మె కూడా కూల్చలే. అంటే ఆయన మాటకు వాల్యూ లేదు. బట్ ఆయన మనసులో ఏముందో చెప్పిండు కదా బయటికి. అసలు ఎన్టీఆర్ ఆత్మకు బీఆర్ఎస్ దిమ్మెలకి ఏం సంబంధం ఉందో రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ అపారం. ఆ అపారమైన నాలెడ్జ్ ఏందో ఎవరికి అర్థం కాదు. అంటే ఆయన టీడీపీ బతకాలని కోరుకుంటున్నాడు. ఆయన ముందు కాంగ్రెస్ ఎప్పుడైతే పిసుకుతుందో, ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు. ఇప్పుడు రాజగోపాల్ ఒకడు బయటపడ్డాడు, రేపు ఇంకోరు బయటపడతారు. సమయం వచ్చినప్పుడల్లా ఎవరో ఎక్కడో దగ్గర ఆ విషయాలు బయటకు చెప్పగలరు. ఓపెన్గా మాట్లాడకపోయినా ఎక్కడో చెప్పుకునే దగ్గర చెప్పుకుంటున్నారు కదా. పార్టీ అధిష్టానం దగ్గరనో, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా వద్దనో, లేకపోతే వాళ్ళ అంచర్ల వద్దనో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నో, వాళ్ళే ఒకరికొకరు మినిస్టర్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. విషయం దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడల్లా ఆయనకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి టీడీపీ, నిన్నమన్న టీడీపీని మస్తు పోడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో ఎంత క్లోజ్ ఉన్నారో నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఒకటి చాలు. ఈయనెవరు? ఫహీం ఖురేషీ అని రేవంత్ రెడ్డికి చెవులు, కన్ను, ముక్కు అన్నీ, మిగతా మొత్తం. రేవంత్ రెడ్డి ఆయనకి ఏమాత్రం అవకాశం వచ్చినా మినిస్టర్ను ఈయననే చేద్దామనుకుంటాడు, ఎమ్మెల్సీ ఈయననే చేద్దామనుకుంటాడు, ఎమ్మెల్యే ఈయననే చేద్దామనుకుంటాడు. జూబ్లీహిల్స్ ఈయనకే టికెట్ ఇప్పిద్దామని చూసిండు, ఎమ్మెల్సీ ఈయనకే ఇప్పిద్దామని చూసిండు, మినిస్టర్ ఈయనకే ఇప్పిద్దామని చూసిండు, ముస్లిం కోటాల హజారుద్దీన్ కాకుండా. అందుకే అన్నీ అంటున్నా. ఆయన నారా లోకేష్తో నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో దిగిన ఫోటోలు, ఇంకా ఈ ఫోటోది ఏముందిలే కానీ ఇంతకు మించిన బంధాలు ఉన్నాయి. ఇంతకు మించిన బంధాలు. ఇప్పుడు గోదావరి నీళ్ళని ఎత్తుకొని పోతే ఏమవుతుంది? గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, పేరు మార్చిండ్రు.
గుడ్డోడా చెవిటోడా తెలివిలేనోడా రేవంత్ రెడ్డి? అన్నీ తెలిసే చేస్తున్నాడు. గోదావరి నీళ్ళు ఎత్తుకపోతారని తెలుసు, తెలంగాణకు నష్టము అని తెలుసు. అయినా సరే గురువుగారు ఏం అనలేం, ఏం చేయలేం. అవతల గురుగారు 10 కాలాల పాటు పదిలంగా ఈడ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయి ఏమన్నా అయిపోయి ఏం సంబంధం లేదు, తెలంగాణ నాశనం అయిపోయి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. కానీ ఆడ గురువుగారి పాలన మంచిగా ఉండాలి. గురువుగారు అక్కడ జగన్ రాకుండా గురువుగారు ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి. అవసరమైతే గురువుగారు కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి. అది రేవంత్ రెడ్డి సహకరిస్తాడు. ఆ ప్రయత్నమే టీడీపీ. ఇంకా ఏంటి, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కూడా మంచిగా ఉంటాడు, బీజేపీతో ఉంటాడు, సంసారం అక్కడ ఉంటుంది, పెళ్ళి అక్కడ సంసారం ఇక్కడ. రేవంత్ రెడ్డి కూడా సేమ్, పెళ్ళి ఇక్కడ సంసారం అక్కడ, ఎక్కడనో. మీకు అర్థమైంది కదా, అట్లుంటుంది అనమాట. లేకపోతే బీజేపీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అన్నాను, బీజేపీ రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డి సంబంధాలు ఎట్లున్నా కూడా మీకు అర్థమవుతుంది కదా. జనాలను హింసించే రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయానికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ జనాలను హింసించేది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇద్దరు పొత్తులే పెట్టుకున్నారు. ఇవన్నీ చాలా మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు, ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్, ఒకరు మేయర్, ఒకరు డిప్యూటీ మేయర్, ఇద్దరు. అసలు రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు ఎంత వైరుధ్యమైన పార్టీలు. కానీ ఇక్కడ నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది? బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకుంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటలేదు బీజేపీ. రేవంత్ రెడ్డికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా నెక్స్ట్ ఆయన ఆప్షన్స్ ఒకటి టీడీపీ బలోపేతం చేసుకొని టీడీపీలోకి పోవడం. టీడీపీ పోతే బీజేపీతో ఉన్నట్టే. తర్వాత లేదంటే కొత్త పార్టీ పెట్టుకోవడం. ఇవి రాజగోపాల్ ఉత్తగా తమాషాగా మాట్లాడలే, ఏదో ఆయన మంత్రి పదవి రాలేదనో లేకపోతే ఇంకేదో మాట్లాడలే. అది వాళ్ళలో ఉన్న డిస్కషన్. కొత్త పార్టీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి పెట్టుకొని. ఇప్పుడు ఇంకా కొన్ని ఆ పార్టీలు ఈ పార్టీలు వచ్చినాయి కదా నిన్నమొన్న, ఆ పార్టీలు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ఏం పార్టీ అనాలి, ఇంకా రకరకాల పార్టీలు. ఇందులో తీర్మాన్ మల్లన్న పార్టీ వస్తుంది, కవిత పార్టీ పెడతా ఉంటుంది, కవిత పార్టీ కూడా దీనిలోకే వస్తుంది. అవసరమైతే ఇట్లాంటివి ఇంకొక 2 పార్టీలు కూడా రేవంత్ రెడ్డి అండర్లో పుడతాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి అండర్లో పుడతాయి. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతాడు. వీళ్ళందరూ కలిసి ఓటు చీల్చాలి. ఓటు చీల్చుకొని కాంగ్రెస్ ఉండదు. ఇంకా కాంగ్రెస్ భూస్థాపితం. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మేల్కుంటారు కానీ అవతల అధిష్టానం మేల్కుంటలేదు. అది ప్రాబ్లం వాళ్ళకు. ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ బీజేపీతో కలిసి ఇక్కడ గవర్నమెంట్ పెట్టాలి. వీళ్ళ టీం ఇది, రేవంత్ రెడ్డి టీం. వీళ్ళందరూ తీర్మాన్ మల్లన్న, కవిత, ఇంకొక 2 పార్టీలు వస్తాయని చెప్తున్నారు కదా త్వరలో. ఆ 2 పార్టీలు ఇవన్నీ కలిపి రేవంత్ రెడ్డి పార్టీ కన్నా ముందు ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ టైంకి రేవంత్ రెడ్డి నాకు అధిష్టానం సహకరిస్తలేదు, కాంగ్రెస్ వీళ్ళెవరు సహకరిస్తలేరు, ఆఫీస్ ఎవరు నాకు సహకరిస్తలేరు, నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, నేను తెలంగాణకి ఏమైనా చేద్దామంటే చేయనీయలేదు అని ఇట్లాంటి అభాండాలను మొత్తం కాంగ్రెస్ మీద మోపి దాన్ని గొంతు బిసికి చంపేసి ఆయన బయటకు వస్తాడు. ఈ చర్చ ఉంది కాబట్టి రాజగోపాల్ మాట్లాడింది. ఇదంతా పొలిటికల్గా నడుస్తుంది కాబట్టి ఆయన మాట్లాడాడు. బీజేపీతో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి సంబంధాలు లేవు. ఇక్కడ ఉన్న బండి సంజయ్తో సంబంధాలు లేవు. వీళ్ళంతా ఎనిమిస్, ఈడ ప్రత్యర్థులు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం దోస్తాను ఉంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్తో సంబంధాలు ఉంటాయి, కిషోర్తో సంబంధాలు ఉంటాయి, ధర్మపురి అరవింద్తో సంబంధాలు ఉంటాయి. ఢిల్లీకి పోతే మోడీని కలుస్తాడు, ఢిల్లీకి పోతే అమిత్ షాని కలుస్తాడు. రాష్ట్రానికి ఏదో ఉరగబెడదామని కాదు. వీళ్ళంతా పాలిటిక్స్, ఇదంతా పొలిటికల్. యాక్చువల్గా 2000 మీకు ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. 2023 ఎలక్షన్స్లో కూడా లోపాయకార ఒప్పందం ఉంది. ఇది త్రూ చంద్రబాబు ద్వారా వచ్చిన ఒప్పందం. ఇది త్రూ చంద్రబాబు. అప్పటికే ఆయన బీజేపీ దానిలోకి పోయిండు, సర్కిల్లోకి పోయిండు చంద్రబాబు. అంతకుముందు మస్తు పొట్టు తిట్టుకున్నారు, అది వేరే విషయం. కానీ పోయిండు 2023 ఎలక్షన్స్లో. 2018 ఎలక్షన్స్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో, మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ సహకరించింది. ఇక్కడ బండి సంజయ్ని దింపేసిండ్రు. బండి సంజయ్ కూడా తెలిసి విషయాలు. బీజేపీని డల్ చేసినారు. ఎందుకంటే ఒకవేళ 2023లో త్రిముఖ పోటీ జరిగిందనుకో, త్రిముఖ పోటీ అంటే బీజేపీ కూడా బలంగా ఉంది, ప్లస్ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. త్రిముఖ పోటీ జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచేది, ఓటు చీలిపోయేది కాదు, ఓటు చీలిపోయేది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చీలిపోయేది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేది. ఆ బీఆర్ఎస్ రాకూడదు అనే ఉద్దేశంతోనే ఒకటే వన్ సైడ్ పడాలి ఎలక్షన్, ఓట్లు వన్ సైడ్ పడాలని బీజేపీని చంపేస్తున్నారు వాళ్ళే. ఎందుకంటే బీజేపీ వన్ సైడ్ గవర్నమెంట్ పెట్టే స్థాయిలో రాదు, మళ్ళీ హంగు. ఇదంతా ఎందుకని ఇదంతా చేసిండ్రు. మొత్తంగా రేవంత్ రెడ్డి 2 ఆప్షన్స్ పెట్టుకొని పాలిటిక్స్ నడుపుతున్నట్టుగా అందరిలో ఉన్న అనుమానాలు, అందరిలో జరుగుతున్న చర్చలు, అందులో భాగంగానే కొందరు అవుట్కమ్ చేసి మాట్లాడుతున్నారు. అయితే టీడీపీని బలోపేతం చేయడం, లేకపోతే దానిలోకి పోవడం, టీడీపీలోకి పోయి
పెట్టుకోవడం, లేకపోతే కొత్త పార్టీ ఈ కొత్త ఒకవేళ టీడీపీలోకి పోతే కూడా ఈ సంఘాలన్నీ ఉన్నాయి కదా, ఈ సంఘాలన్నీ ఇక్కడ సపోర్ట్ చేస్తాయి. ఇవి అనుబంధ సంఘాలు ఇవన్నీ. ఈ అనుబంధ సంఘాలు ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. చూడు ఏఐబి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఈ సంఘంలో ఏరింది కొత్తగా. నేను అందుకే చెప్తాను ఇంకా 2 పార్టీలు వస్తాయని. ఎనీవే రేవంత్ రెడ్డికి అయితే ఇవే దారులు ఉన్నాయి. ఇదంతా ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా వ్యవహారం నడుపుతున్నాడు, రాజకీయాలు నడుపుతున్నాడు. ఇది కాంగ్రెస్ను మామూలుగా చంపడం కాదు, విషంపేట చంపడం కూడా కాదు, ఇది అంతకన్నా దారుణం. ఇంకా కాంగ్రెస్ను మొత్తం కిల్ చేసి పడేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళు అధిష్టానం చచ్చింది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చూద్దాం, రాజకీయాల డైనమిక్స్ ఎప్పుడు రేవంత్ రెడ్డి అనుకునేది జరగదు. కాలం చిత్తు బొత్తు 2 ఉంటాయి. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.